the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీకు రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన పోటీ పరీక్షలను కనుక పరిశీలిస్తే అగ్నిపర్వతాలపైన క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. రానున్న ఏపీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఈ టాపిక్ని ప్రత్యేక శ్రద్ధతో చూడండి. మరియు నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో కూడా వాల్కనోస్ పైన రెగ్యులర్గా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి వాల్కనోస్ పైన ఏ తరహా క్వశ్చన్స్ అడుగుతారంటే, వార్తల్లో నిలుస్తున్న అగ్నిపర్వతాల పేర్లు ఇస్తున్నారు, నెక్స్ట్ అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. లొకేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో ఈరోజు ఒక అగ్నిపర్వతం వార్తలు నిలిచింది. అగ్నిపర్వతం భయానకంగా మారింది. దాని కారణంగా ఒక దేశ ప్రభుత్వం ఆ ప్రాంతంలో నివసించే ప్రజలందరినీ కూడా డిస్ప్లేస్ చేస్తుంది, అక్కడి నుండి తరలిస్తుంది. ఆ అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి, ఎక్కడ ఉందో గుర్తుంచుకోండి. పెరు దేశంలోని ఒక అగ్నిపర్వతం. పెరు దేశంలోని అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి. ఆ అగ్నిపర్వతం పేరు ఏంటంటే ఉబినాస్ వాల్కెనో. ఇటీవల వార్తలు నిలిచిన, ప్రమాదకరంగా మారుతూ వార్తలు నిలిచిన ఒక క్రియాశీలక అగ్నిపర్వతం ఉబినాస్ వాల్కెనో. ఉబినాస్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు. లొకేషన్ ఈజ్ ఎనఫ్. ఎక్కడ? పెరు దేశంలో ఉంది. మరి పెరు దేశం ఎక్కడ ఉంటుంది? సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది. దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశము పెరు దేశము. సో పెరు డిక్లేర్స్ ఎమర్జెన్సీ యాజ్ యుబినాస్ వాల్కెనో స్ప్యూస్ యాష్. ప్రమాదకరంగా మారింది, ఏ నిమిషంలో అయినా కూడా బద్దలవుతుంది, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా విధ్వంసం సృష్టిస్తుంది అని చెప్పేసి పెరు ప్రభుత్వం ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో మీకు రీసెంట్గా, సో నిన్నటి రోజున మనకు సెవెంత్ డేట్ రోజున ఈ అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. సో ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి పేర్లను కనుక పరిశీలిస్తే ఎక్కువగా మనకు అగ్నిపర్వతాలు అనగానే ఇండోనేషియా దేశం గుర్తుకు రావాలి. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోని ఒక దేశం, ఒక దీవుల సమూహమైన దేశం. అక్కడ ఉండే అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటే మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలి లెవటోలాక్, టోబా అగ్నిపర్వతం, సెమురు అగ్నిపర్వతం, ఇవన్నీ కూడా ఇండోనేషియాకి సంబంధించి. అండ్ గత సంవత్సరం 2022 సంవత్సరంలో జనవరి 3rd వీక్లో బద్దలైన టోంగా అగ్నిపర్వతం, హుంగాహా అపై టోంగా అగ్నిపర్వతం గత శతాబ్దంలోనే అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వత విస్ఫోటనంగా వార్తలు నిలిచింది. టోంగా రిపబ్లిక్కి సంబంధించి, అది ఇంపార్టెంట్. జపాన్లోని అసో అగ్నిపర్వతం, ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం, ఈ పేర్లు గుర్తుంచుకోండి. రీసెంట్గా ఫిలిప్పీన్స్లోని తాల్ అగ్నిపర్వతం, రష్యాలోని షివెలిచ్ అగ్నిపర్వతం, మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించి. సో అలా అగ్నిపర్వతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. రీసెంట్గా టీఎస్పీఎస్సికి సంబంధించి లేదా టీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించిన ఒక పోటీ పరీక్షలో క్వశ్చన్ అడిగారు. ఇటీవల వార్తలు నిలిచిన మౌంట్ మెరాపి అనునది అని ఇచ్చాడు. అది ఏంటి అని అడిగారు. ఆప్షన్ ఏ అగ్నిపర్వతం, లేదా ఆప్షన్ బి దీవి, ఇలా ఇచ్చారన్నట్టు. అగ్నిపర్వతం, మౌంట్ మెరాపి అనే అగ్నిపర్వతం. ఈ తరహా ప్రశ్నలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ వార్తలోకి వచ్చింది ఏంటి? ఉబినాస్ అగ్నిపర్వతం. ఎక్కడ? పెరు దేశానికి సంబంధించిన ఒక అగ్నిపర్వతం. పెరూస్ మోస్ట్ యాక్టివ్ వాల్కెనో హ్యాస్ బీన్ స్ప్యూయింగ్ ఇట్స్ యాష్. యాష్ అంటే బూడిద మొత్తం కూడా వెదజల్లుతుంది. అండ్ గ్యాస్ సిన్స్ ఎర్లియర్ దిస్ వీక్ విత్ ద స్మోక్ క్లౌడ్ ట్రావెలింగ్ ఓవర్ నియర్ బై టౌన్స్, ద గవర్నమెంట్ డిక్లేర్డ్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ దట్ లాస్ట్ 60 days. సో గుర్తుంచుకొని స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. సో అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించింది, వాతావరణ అత్యవసర పరిస్థితి. సో అలా పెరు దేశం వార్తల్లోకి వచ్చింది. అండ్ ఈ అగ్నిపర్వతం ఉబినాస్ వాల్కెనో వార్తల్లోకి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఒక అంశము ఐఐటీస్. మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే లేదంటే ప్రతిరోజు కూడా మనము ఐఐటీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఐఐటీస్ ఇటీవల తరచూ ఏదో ఒక ఐఐటీ వార్తల్లోకి వస్తుంది. అటువంటి టాపిక్ పైన శ్రద్ధ చూపండి. ఏ విధంగా ఒక టాపిక్ని ప్రెడిక్ట్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అగ్నిపర్వతం లేదా ఆ ఐఐటి ఏవైతే రెగ్యులర్గా వార్తలకు వస్తున్నాయో వాటిపైన ఎక్కువ క్వశ్చన్ అడుగుతారు. ఇంతకుముందు మనం అగ్నిపర్వతం కూడా డిస్కస్ చేసాం కదా. రెగ్యులర్గా వార్తలు ఇస్తున్న అగ్నిపర్వతాలు వాటిపైన చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఐటీల విషయానికి వస్తే కూడా రెగ్యులర్గా ఏ ఐఐటి ఏ ఇన్నోవేషన్స్తో వార్తలకు వస్తుందో అవన్నీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఐఐటి క్యాంపస్ భారతదేశానికే పరిమితమైన టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీస్, భారతదేశంలో అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఈ విద్యా సంస్థలు ఇప్పటికీ భారతదేశానికే పరిమితం.
కానీ ఇప్పుడు ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. విశ్వవ్యాప్తం అంటే భారతదేశానికి సంబంధించిన ఐఐటీలు వివిధ దేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక్కడ మరొకసారి అప్డేట్, మరొకసారి వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే టాంజానియా దేశంలో తొలి ఐఐటి క్యాంపస్ ఈ రానున్న అక్టోబర్ మాసంలో ప్రారంభం కాబోతుందంట. టాంజానియా దేశం, టాంజానియా అంటే ఆఫ్రికా కాంటినెంట్లోని ఒక దేశం. టాంజానియాలో ఒక ఐఐటి క్యాంపస్ అంటే ఇప్పటి వరకు భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు ఇక విశ్వవ్యాప్తం అన్నాను కదా, టాంజానియాలో మొదటి క్యాంపస్ ప్రారంభమవుతుంటాయి. ఆ తర్వాత శ్రీలంక, ఇవన్నీ కూడా కరేబియన్ దీవులు ఇవన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. మరి ఏ ఐఐటి క్యాంపస్ అంటే భారతదేశానికి సంబంధించిన ఐఐటి మద్రాస్ ఉంది కదా, ఐఐటి మద్రాస్ వారు ఈ ఏర్పాటుని చూస్తున్నారు. అంటే ఐఐటి మద్రాస్ క్యాంపస్ అని గుర్తుంచుకోవచ్చు. టాంజానియాలో తొలి ఐఐటి ప్రారంభం కాబోతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు అఫీషియల్గా మరొకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, భారతదేశానికి బయట తొలి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ని టాంజానియాలోని జాంజబాలో ఏర్పాటు చేస్తున్నామని, అక్టోబర్ నుంచి ఇది విద్యా కార్యక్రమాలు కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటారు, ఫారెన్ మినిస్ట్రీ అంటారు. ఎవరు ప్రస్తుతం? సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. సో గుర్తుంచుకోండి. సో మరి ఈ మేరకు ఐఐటి మద్రాస్తో కుదుర్చుకున్న ఒప్పందంపై సంతకాలు చేశారు. గుర్తుంచుకోండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ అందిస్తోంది మాన్సూన్ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3, జేఎల్డీఎల్ పేపర్ 1, గురుకుల పేపర్ 1, స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3 మరియు ఎఫ్బీఓ కాంబో ప్యాక్ 999 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 7 నుండి జూలై 15 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి 2031 నాటికి 91 లక్షల మంది మిలియనీర్లను చూడబోతున్నామంట. అంటే నెక్స్ట్ 1 డెకేడ్లో 91 లక్షల మంది మిలియనీర్స్ అంట. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ 10 lakhs. సో గుర్తుంచుకోండి. దేశంలో గత కొన్నేళ్లుగా, మన దేశంలో, భారతదేశంలో గత కొన్నేళ్లుగా ధనవంతుల జనాభా పెరుగుతోంది. వచ్చే దశాబ్దం నాటికి వీరి సంఖ్య 5 రెట్లు అధికమవుతుందని ఒక అధ్యయనం తేల్చింది. అదే సమయంలో మధ్యతరగతి జనాభా మరింత పెరుగుతుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆర్థిక స్థితి మెరుగవుతుందని వెల్లడైంది. దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులపై, స్థితిగతులపై పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్ ఎకానమీ అండ్ ఇండియా సిటిజన్ ఎన్వైర్న్మెంట్ ఇటీవల ఒక అధ్యయనం చేసింది. ఒక రిపోర్ట్ గురించి మనకి ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన WHO కానీ, WTO కానీ, యూనిసెఫ్, యునెస్కో వీరి నివేదికలు ఇంపార్టెంట్, ILO అవి. సో అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఒక నివేదికను రూపొందించింది. ఆ నివేదిక ప్రకారం ఏడాదికి 2 కోట్ల కంటే ఎక్కువ సంపాదించే వారి సంఖ్య 2021 నాటికి 18 లక్షలుగా ఉంది. వచ్చే దశాబ్దం ప్రారంభం అంటే 2031 నాటికి సంఖ్య 5 రెట్లు పెరిగి 91 లక్షలకు చేరుకుంటుందంట. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని మిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 5 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో కోటీశ్వరుల సంఖ్య 14.2% పెరగగా పట్టణాల్లో ఇది 10.6%గా ఉంది. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోని మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉంటుందో దాన్ని మనం సూపర్లేటివ్స్గా పరిగణిస్తున్నాం, ప్రత్యేక అంశాలుగా. ఈరోజు అలాంటి అంశాలు వార్తల్లోకి వచ్చిన ఒకటి పిరామల్ సంస్థకి సంబంధించి, అండ్ ఇంకొకటి ఒక సైనిక్ స్కూల్కి సంబంధించి. సహకార రంగంలో కోఆపరేటివ్ సెక్టార్లో మొట్టమొదటి సైనిక్ స్కూల్ అనేది ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటైంది. భారత హోంశాఖ మంత్రి మరియు భారత సహకార శాఖ మంత్రిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా గారు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన దీనిని ఆవిష్కరించడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ని లే చేశారు. సో ఇది చూడండి, హోమ్ మినిస్టర్ అమిత్ షా లేస్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద కంట్రీస్ ఫస్ట్, దేశంలోని మొట్టమొదటి కోఆపరేటివ్ సహకార రంగంలో నడిచే ఒక సైనిక్ స్కూల్ని ఎక్కడ అంటే గుజరాత్ రాష్ట్రంలో. దాని పేరు కూడా గుర్తుంచుకోండి, 'మోతీబాయ్ ఆర్ చౌదరి సాగర్ సైనిక్ స్కూల్'. ఇటీవల వార్తల్లోకి వచ్చింది.
భారతదేశంలో సహకార రంగంలో నడపబడుచున్న మొట్టమొదటి సైనిక విద్యా సంస్థగా వార్తల్లోకి రాబోతోంది ఫౌండేషన్ స్టోన్. దీని యొక్క భూమి పూజ జరిగింది. ఫౌండేషన్ స్టోన్ అంటే శంకుస్థాపన, అంటే ఇప్పుడు నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి. ఇంకా విద్యా వ్యవస్థ రాలేదు, నిర్మాణ పనులు. ఎవరు ఫౌండేషన్ స్టోన్లే చేశారు? భారత హోంశాఖ మంత్రి మరియు సహకార శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. ఎవరు ప్రస్తుతం? అమిత్ షా గారు వార్తల్లోకి వచ్చారు. ఇది గుర్తుంచుకోండి. ఇది ఎక్కడంటే బోరినవి విలేజ్, ఎక్కడంటే మొహసానా డిస్టిక్ ఆఫ్ గుజరాత్లో. గుర్తుంచుకోండి. మోతీబాయ్ ఆర్ చౌదరి సాగర్ సైనిక్ స్కూల్, గుజరాత్. అండ్ పిరామల్ ఫైనాన్స్ సంస్థ. పిరామల్ ఫైనాన్స్ సంస్థ మహిళల కోసం ఉద్దేశించిన మహిళా సాధికారతలో భాగంగా వారికి ఆర్థిక సాధికారతను కల్పించాలని ఎంటర్ప్రీనర్స్కి, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన దేశంలోని మొట్టమొదటిసారి ఫస్ట్ ఆల్ విమెన్ బ్రాంచ్, మహిళల కోసమే ప్రత్యేక ఒక బ్రాంచ్ని కొచ్చిలో ప్రారంభించడం జరిగింది. దాని పేరు ఏంటంటే మైత్రేయి. ఎవరికి సంబంధించిన బ్రాంచ్ ఇది? పిరామల్ సంస్థకి సంబంధించి. పిరామల్ ఫైనాన్స్ ఎక్కడంటే త్రిపునితుర అంటే ఏంటంటే కొచ్చికి సబర్బన్ ప్లేస్, కొచ్చికి సమీపంలోని ఒక అర్బన్ ప్లేస్. సో అక్కడ ప్రారంభించారు ఫస్ట్ ఆల్ ఉమెన్ బ్రాంచ్ ఇన్ కొచ్చి. మైత్రేయి ఇటీవల వార్తలకు వచ్చింది. ఏ సంస్థకి సంబంధించి అంటే పిరామల్ ఫైనాన్స్. ఎవరి కోసం ఉద్దేశించిందంటే మహిళల కోసం ఉద్దేశించబడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. UNCTAD ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థలు. UN అని ఉంది కదా, UN అనే లెటర్స్తో ప్రారంభమయ్యే ఏ సంస్థ అయినా దాని అబ్రివేషన్ లేదా యాక్రోనిమ్ ఇంపార్టెంట్, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడో ఇంపార్టెంట్, వారు విడుదల చేసే నివేదికలు ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ట్రేడ్ కీవర్డ్ దొరికింది. వాణిజ్యం అంటే ఎకానమీకి సంబంధించిన సంస్థ. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే జెనీవా ఎక్కడ? స్విట్జర్లాండ్లో ఉంది. ఈ సంస్థ వారు ఇటీవల ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, ప్రపంచ పెట్టుబడుల నివేదిక అని చెప్పొచ్చు, తెలుగులో ట్రాన్స్లేట్ చేయకూడదు. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2023ని రిలీజ్ చేశారు. అందులోని కొన్ని అంశాలు ఇక్కడ మనం చూద్దాము. 2022 సంవత్సరం, గత సంవత్సరాన్ని కనుక పరిశీలిస్తే ఆసియా ఖండంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలలో వచ్చిన పెట్టుబడులు, FDIs, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కడైతే ఎక్కువగా వెళ్తాయో ఆ దేశం వృద్ధిని చూస్తుంది, ఆ ప్రాంతం వృద్ధిని చూస్తుంది. FDIsని అట్రాక్ట్ చేస్తుంది ఒక దేశం అంటే అద్భుతం అన్నట్టు, ఆర్థిక పరంగా అద్భుతం. సో ఇక్కడ ఆసియాలో డెవలపింగ్ కంట్రీస్లో మరి గడిచిన సంవత్సరం ఎంత పెట్టుబడులు వచ్చినాయి FDI రూపంలో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో అంటే $662 బిలియన్ రావడం జరిగిందంట. అండ్ ఇందులో కూడా 80% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ 5 దేశాల్లోనే రావడం జరిగింది. ఇండియా, చైనా, సింగపూర్, హాంకాంగ్, UAEలో 80% ఆఫ్ ద టోటల్. గుర్తుంచుకోండి. మరి భారతదేశం విషయానికి వస్తే ఇండియా ఎమర్జెస్ యాజ్ FDI పవర్ హౌస్. FDIస్ని ఆకర్షిస్తున్న దేశాలలో భారత్ మంచి పనితీరు ప్రదర్శిస్తోంది. థర్డ్ హైయెస్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ 2022లో ఆసియా ప్రాంతం నుండి వార్తల్లోకి వచ్చింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటువంటి రిపోర్ట్స్ ఏవైతే కొంత సూక్ష్మంగా చదవండి. మన కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో వాటి ఇక్కడ డిస్కస్ చేశాను. ఇంకా మీరు మైక్రోస్కోపిక్ పాయింట్స్ కావాలంటే ఎకానమీ సబ్జెక్ట్, కోర్ ఎకానమీలో భాగంగా యూ కెన్ యూజ్ దీస్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైక్రో ఫైనాన్స్కి సంబంధించి బీహార్ సర్పాసెస్ తమిళనాడుని దాటి బీహార్ మొదటి స్థానంలోకి వచ్చింది. దేని విషయంలో? హైయెస్ట్ మైక్రో లెండింగ్ బరోయింగ్స్, సూక్ష్మతరమైన రుణాల విషయంలో హైయెస్ట్ బరోయింగ్స్లో ఏ రాష్ట్రం టాప్ పొజిషన్లోకి వచ్చిందంటే బీహార్. ఏ రాష్ట్రాన్ని దాటి అంటే తమిళనాడు. సో చూడండి, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ క్రిఫ్ హైమార్క్ అనే ఒక సంస్థ వారు ఇచ్చిన గణాంకాల ఆధారంగా బీహార్ అనేది భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. దేని విషయంలో? మైక్రో లెండింగ్ బరోయింగ్స్లో ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్న తమిళనాడు దాటి బీహార్ మొదటి స్థానంలోకి వచ్చింది. అండ్ నెక్స్ట్, హోమ్ మినిస్ట్రీ లాంచెస్ ₹5,000 crore స్కీమ్ టు ఎన్హాన్స్ ఫైర్ సర్వీసెస్ ఇన్ స్టేట్స్. భారతదేశం, మనం హోంమంత్రిత్వ శాఖ అంటాం, హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే అంశమే జైళ్ల శాఖ వస్తుంది. ఫైర్ సర్వీసెస్, ఫైర్ డిపార్ట్మెంట్ అంటాం కదా, ఏదైనా విపత్తులు జరిగినప్పుడు కానివ్వండి, అగ్నిమాపక దళాలు అంటాం. సో అలా ఫైర్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని హోంమంత్రిత్వ శాఖ 5,000 కోట్ల రూపాయలను ఆధునీకరణ కోసం ఖర్చు చేస్తుంది. దీనికి సంబంధించి స్కీమ్ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ మోడర్నైజేషన్, ఫైర్ సర్వీసెస్ని ఆధునీకరణ చేయడం చాలా అద్భుతంగా. ఏదన్నా మనకు విపత్తు సంబంధించినప్పుడు వీరు ఇమ్మీడియట్గా ఆ ప్రాంతానికి చేరి ఆ అగ్నిమాపక దళాలన్నీ కూడా
దాన్ని మొత్తం కూడా నివారించడానికి ఉద్దేశించిన మోడర్నైజేషన్ అనేది కాలానుగుణంగా అన్నీ మారాలి. సో ఇక్కడ మోడర్నైజేషన్ కోసం 5,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసుకుపోతున్నారట, ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తున్నారట. అండ్ నెక్స్ట్ లారీల క్యాబిన్లకు కూడా ఏసీ తప్పనిసరి అని మనం గడిచిన నెలలో చూసాం మనం. సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ ప్రస్తుతం భారతదేశంలో రోడ్లు జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వారు నితిన్ గడ్కరీ గారు. గుర్తుంచుకోండి. ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే ప్రస్తుతం మనం ఏదైనా లారీ కనుక చూస్తే క్యాబిన్ ఉంటుంది కదా, లారీ వెనుక గూడ్స్ని క్యారీ చేయడానికి ఉద్దేశించిన బాక్స్ ఉంటుంది. ముందేదైతే క్యాబిన్ అంటే లారీ డ్రైవర్ పక్కన క్లీనర్ కూర్చున్న క్యాబిన్ ఉంటుంది కదా, చాలా హీట్గా ఉంటుంది. ఎందుకంటే ఇంజన్ అక్కడ వచ్చే వేడి కానివ్వండి, అందులో సమ్మర్లో అయితే ఆ లోపల క్యాబిన్లో 48-50 డిగ్రీ సెల్సియస్ కూడా ఉంటుంది, చాలా వేడి. దీన్ని తట్టుకొని డ్రైవర్లు నడుపుతున్నారు, పనిచేస్తున్నారు పొట్టకుట్టి కోసం. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లారీ క్యాబిన్లలో కూడా అంటే ఆ వేడి కారణంగా ప్రమాదాలు కూడా తలెత్తుతాయి. బర్న్ అవ్వచ్చు, ఆ లారీ వెళ్ళేసి వేరే ఏదైనా ప్రాంతాన్ని ఢీకోవడం, వేరే ఎదురు వాహనాలు ఢీకోవడం వల్ల ప్రమాదాలు కూడా జరగవచ్చు. చాలా కాన్సిక్వెన్సెస్ని దృష్టిలో ఉంచుకొని లారీ క్యాబిన్స్ ఏవైతే ఉంటాయో క్యాబిన్స్లో ఏసీని తప్పనిసరిగా తీసుకురావాలి, ఏసీలను ఖచ్చితంగా ఉంచాల్సిందే అని చెప్పేసి ఒక ముసాయిదాని ఇటీవల ఆమోదించడం జరిగింది. లారీల క్యాబిన్లకు ఏసీ తప్పనిసరి, అంటే ఈ పార్ట్లో ఏసీ తప్పనిసరి, చల్లగా ఉండాలి అని చెప్పేసి ముసాయిదా నోటిఫికేషన్కి ఆమోదించింది కేంద్ర క్యాబినెట్. లారీల క్యాబిన్లలో ఏసీని తప్పనిసరి చేసే ముసాయిదా నోటిఫికేషన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు తెలిపారు. N2, N3 విభాగాల కింద ఉండే లారీలకు ఇది వర్తిస్తుందని చెప్పడం జరిగింది. రహదారి భద్రతలో లారీల డ్రైవర్లది కీలక పాత్ర అని పేర్కొన్నారు. క్యాబిన్లలో ఏసీ ఉంటే ఆహ్లాదకర వాతావరణం వల్ల డ్రైవర్లు మరింత సామర్థ్యంతో జాగ్రత్తగా పనిచేస్తారని అభిప్రాయపడ్డారు. వారు అలసటకు గురి కాకపోతే ప్రమాదాలు కూడా తగ్గుతాయని చెప్పారు. వేడి ఉండేసరికి ఇరిటేషన్తో అలసిపోయి ఆ వాహనం వేరే వాహనాన్ని ఢీకొనడం, ఇవన్నీ కూడా పర్యవసానాలను ఉద్దేశించేసేసి దృష్టిలో పెట్టుకొని చేశారు. అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా ఒక నియామకం అనేది వార్తల్లోకి వచ్చింది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నియామకాలు, ఆ నియామకాలను కనుక పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా భూపాల్ రెడ్డి గారిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ నియామక పదవులు. సో ఫైనాన్స్ కమిషన్, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు అయ్యారంటే భూపాల్ రెడ్డి గారిని నియమించింది ప్రభుత్వము. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్గా మఠం భిక్షపతి గారిని నియమించింది. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మహమ్మద్ తన్వీర్ని నియమించింది. ముగ్గురు నియామకం నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో చాలా మైక్రోస్కోపిక్ పాయింట్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏ బిట్ ఇది కూడా చదవాలా అని ఎగ్జామినేషన్లో వచ్చిన తర్వాత రియలైజేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క బిట్ ఇంపార్టెంటే. సో ఇది నియామకాలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ ఒక పర్సన్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి నూతన అధ్యక్షులుగా వార్తల్లోకి వచ్చారు. అభినవ్ అర్జున బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి నూతన అధ్యక్షులుగా వార్తల్లోకి వచ్చారు. డైరెక్ట్గా బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షులు అభినవ్ అర్జున. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ర్యాపిడ్గా చూస్తే ఉబినాస్ అగ్నిపర్వతం ప్రమాదకరంగా మారింది. పెరు దేశం సౌత్ అమెరికా ఖండంలోనిది. టాంజానియాలో తొలి ఐఐటి క్యాంపస్ ఏర్పాటవుతోంది ఐఐటి మద్రాస్ సహకారంతో. 2031 సంవత్సరం నాటికి దేశంలో మన భారతదేశంలో 91 లక్షల మంది మిలియనీర్లు ఉంటారంట. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి కోఆపరేటివ్ రన్ సైనిక్ స్కూల్ ఎక్కడ అంటే గుజరాత్ రాష్ట్రంలో అమిత్ షా గారు ఫౌండేషన్ స్టోర్. అండ్ భారతదేశంలోనే మొదటిసారి పిరామల్ ఫైనాన్స్ సంస్థ వారు ఒక విమెన్ బ్రాంచ్ని కొచ్చిలో ఏర్పాటు చేశారు. పిరామల్ సంస్థకు సంబంధించి ప్రైవేట్ టాపిక్. సో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ వారు విడుదల చేసిన వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2023కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ గణాంకాలు. బీహార్ సర్పాసెస్ తమిళనాడు విత్ హైయెస్ట్ మైక్రో లెండింగ్ బరోయింగ్స్ అనే అంశము. అండ్ భారతదేశంలో అగ్నిమాపక దళాల ఆధునీకరణ కోసం 5,000 కోట్ల రూపాయలతో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఒక ప్రత్యేక పథకాలను తీసుకురాబోతున్నాయి. అండ్ లారీల క్యాబిన్లకు ఏసీని తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నియామక పదవులు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా భూపాల్ రెడ్డి గారు, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్గా మఠం భిక్షపతి గారు, ఆయన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మహమ్మద్ తన్వీర్ గారిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వము. భారతదేశంలోని బాస్కెట్బాల్ క్రీడ నిర్వహణ నియంత్రణ విషయంలో కీలక పాత్ర పోషించే బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి నూతన అధ్యక్షులుగా అభినవ్ అర్జున గారిని నియమించారు. గుర్తుంచుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లైనస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం
రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.